కోసం సినిమా వాళ్ళ కోసం తొలి ప్రయత్నంగా విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో వేసిన సినిమా హిస్టరీ ప్రీమియర్ షోకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఇంత గొప్పగా అభినందనలు ఆశీస్సులు అందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. Hi everyone, I'm Neelu. Welcome to the grand premiere show of Cinema History. మన ధనుంజయ్ అండ్ టీమ్ వాళ్ళు అవే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. సినిమా వాళ్ళందరూ కలిసి ఒక చోట కలిసే ఒక వేదిక ఈరోజు ఏర్పాటైనందుకు మనసంతా ఆనందంగా ఉంది. చాలా మంది వైజాగ్ సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చేసారు మన ఈ ప్రీమియర్ షోకి. అంటే యూత్ చాలా మంది వస్తున్నారు కదా మన ఇండస్ట్రీకి, సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? నేర్చుకొని చేయాలి. ఏదో మొబైల్ ఉంది కదా, కెమెరా ఉంది కదా అని తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలా చేయకూడదు, తప్ప వెంటనే ఒక సినిమాకి ఏదో అలా చూసి వెంటనే ఏం చేస్తారంటే మనం డైరెక్ట్ చేసి వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తాం. అది మంచి పద్ధతి కాదు. సో మరి మన వైజాగ్లోని సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. గవర్నమెంట్ ఇప్పటికే ప్రకటించాల్సినవన్నీ ప్రకటించింది, త్వరలో మీకు తెలుస్తుంది. అంటే ఆపాత బంగారం దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వరకు కూడా సినిమా చాలా గొప్పది. నేను ఒక సినిమా అన్నట్టుగా చాలా ఆనందపడుతున్నాను ఈ ప్రోగ్రాంకి రావడం వల్ల. ముఖ్యంగా ధనంజయ్ గారికి అలాగే అభయ్ ప్రొడక్షన్స్ కూడా చాలా సంతోషం. సినిమాకు సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం, పెద్దలు చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ చెప్పేటటువంటి మాటలు వినడానికి నేను ఏమైనా నేర్చుకోవడానికి ఇంకా ఉంది అని భావించే వ్యక్తుల్లో నేను ఒకని. కాబట్టి ఈ సభ ద్వారా మంచిగా విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను. వరల్డ్ సినిమా, ఇండియన్ సినిమా, తెలుగు సినిమా సూపర్ కాన్సెప్ట్. సినిమా హిస్టరీ అంటే సినిమా చరిత్ర గురించి కాకుండా సినిమా చరిత్ర ఎలాగ ఉంటుంది అన్నది ప్రతి ఒక్క విషయాల్లో అనుభవజ్ఞులని తీసుకొని చెప్పడం అన్నది వెరీ న్యూ కాన్సెప్ట్. ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు. ఎందుకంటే ఒకరి అభిప్రాయం మాత్రమే మనం తెలియజేయడం కాకుండా సినిమాలో అనుభవం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అనుభవాలు, రకరకాల అనుభవాలు చూస్తే రియలీ దిస్ ఇస్ ఒక ఇన్స్టిట్యూట్లో మనం ఫీల్ అవ్వచ్చు. కొత్త అప్కమింగ్స్కి అవన్నీ క్యాచ్ చేయగలిగితే బోల్డ్ మార్గాలు దొరుకుతాయి. సెంటిమెంట్ అండి వైజాగ్ అంటే. విశాఖపట్నంలో ఒక్క సీన్ అయినా తీసిన తర్వాతే వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు, అది నిజం. అది మనం అలాంటప్పుడు మనం వైజాగ్లో ఉంటే మన వైజాగ్ మనం గుర్తించకపోతే ఎలా? అందుకని వైజాగ్లో మాత్రం తప్పకుండా సినీ ఫీల్డ్ రావాలి. ఆర్టిస్టులు ఉన్నారు, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే స్టూడియోలు కొద్దిగా తక్కువ ఉండడం వలన అది కానీ వచ్చేస్తే తప్పకుండా బాగుంటుంది ఇక్కడ. మేడం మీరు చెప్పాలి, సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సినిమా గురించి అంటే ఇప్పుడు ధనంజయ్ బాబు చేస్తుంది చాలా మంచి ప్రయత్నం. కొత్తగా ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నా, కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు సినిమా గురించి, ఫిల్మ్స్ గురించి. దాని గురించి తను చిన్న ప్రయత్నం చేస్తున్నాడు, నాకు చాలా నచ్చింది. సార్ మీరు సినిమా హిస్టరీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాటకం ఎంత ప్రభావితం చేస్తుందో ఈ మీడియా కూడా అంత ప్రభావితం చేస్తుంది. సినిమా పైన అయితే ఇంకోటి లేదు, కొన్ని వేల మందికి వాళ్ళ ఉపాధిస్తుందమ్మా. యూత్ అందరూ కూడా చేస్తున్నారు కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా అసలు నాకు సినిమా కోసం ఎవరైనా వస్తారంటే స్వాగతిస్తాను. సినిమాలోకి రావాలంటే యోగం ఉన్నవాడు ఇందులోకి వస్తాడు. ఊరికనే రోడ్డు మీద పోయేవాళ్ళని చాలా మంది రావాలి కదా, రారు. అలాగా ఇది యోగం ఉండాలి, యోగంతో పాటు వాళ్ళకి ప్యాషన్ ఉండాలి. సార్ సినిమా హిస్టరీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సినిమాలోకి వెళ్ళి నేను ఏం చేద్దాం, నేను ఏం చేయగలను ఆలోచించుకున్నారో తప్ప అసలు నేను చేయగలనా లేదా, దీనికి నేను పనికొస్తానా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మన ధనంజయ్ చాలా మంచి ప్రయత్నం చేశారు. కానీ ధనంజయ్లో నచ్చే అంశం ఏంటంటే కళాకారులందరి కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా అతనిలోని నిస్వార్థాన్ని తెలియజేస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి టాలెంట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వస్తారు. ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు వచ్చి నా జీవితంలో చూడలేదు, ఇది ఫస్ట్ టైము. చాలా బాగా చేశారు ధనంజయ్ గారు, తర్వాత ఆయన సహకరించిన వాళ్ళు చాలా. ఇటువంటి కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం చూడడం, చాలా బాగుంది. అలాంటిది ఆయన అంత కష్టపడి ఈ కార్యక్రమం అంతా చేశారంటే హైలైట్, విశాఖపట్నానికి హైలైట్ ఇది. సార్ సినిమా హిస్టరీ ఎలా అనిపించింది మీకు? దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలు అందులో ఉన్నాయి. మన ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళకు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ వసతులు కల్పించి, సౌకర్యాలు కల్పించి, వాళ్ళకి స్థలాలు ఇచ్చి, వాళ్ళకి ప్రభుత్వం ఆదరించి ఆ రకంగా చేస్తే వాళ్ళందరూ నా రాష్ట్రం అనుకొని ఇక్కడ వచ్చి నిలబడతారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని నేను
మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సార్ ఎలా అనిపించింది సినిమా హిస్టరీ? విశాఖపట్నంలో ప్రతి కళాకారుడు ఇది చూడవలసిన ప్రోగ్రాం. ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డైరెక్టర్కి నిజంగా చాలా కావాల్సిన ప్రోగ్రాం. సో ఇంతటి ధైర్యం, ఇంతటి సాహసం చేసిన ధనంజయకి చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇందులో ఉన్న లోటుపాట్లు ఎవరికి తెలియదు. సో ఎలా చెప్పాలంటే ఈ డ్రెస్సే కనబడుతుంది తప్ప ఆ డ్రెస్ అనుకున్న మనసులో ఉన్న గాయాలు కానీ, ఆ బాధలు కానీ, ఆ కష్టాలు కానీ, నష్టాలు కానీ ప్రజలకు ఎవరికి తెలియదు. వాటన్నిటినీ చెప్పడానికి అండ్ భావితరాలకు ఇందులో ఉన్న కష్ట నష్టాలు తెలియజేయడానికి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క వేదిక మీదకి తెచ్చి సోదరులు ధనంజయ్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. మరి మన వైజాగ్లోని ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాంటి సదుపాయాలనే వైజాగ్లో కూడా ప్రభుత్వం కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీ ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్గా కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయని నా భావన. ఈ షో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ధనంజయ్ గారు చేసిన ప్రయత్నం అయితే చాలా బాగుంది. మారుతున్న కాలంతో పాటు మనం మారాలి. పాత రోజుల్లో మనం డబ్బా కెమెరా పెట్టుకునేవాళ్ళం, ఫిలిం వేసేవాళ్ళం, దాంతో పడేవాళ్ళం, తిప్పలు పడేవాళ్ళం, డార్క్ రూమ్ అనేవారు అదన్నారు. ఈవేళ ఆ ప్రాబ్లం లేదు. ఏదైనా సరే మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఆచితూచి వెళ్లాల్సిందే. ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా. ఏం చేద్దంటే మీరు ఒక్కళ్ళే ముందుకెళితే మీతో పాటు ఇంకో నలుగురిని ముంచేస్తారు అక్కడ. అంచేత మీరు మునిగిపోవద్దు, మీరు ఇంకో 10 మందిని ముంచొద్దు. అదొకటే నేను చెప్పేది. ధనంజయ్ గారు చేసినటువంటి ప్రయత్నం చాలా బాగుంది. ఎక్సలెంట్ అనమాట. నిజంగా సార్ ఆయన శ్రమ అంతా కూడా మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. హైదరాబాదు అది సినిమా ఇండస్ట్రీస్ అంటారు. నిజంగా మాకు ఈరోజు ఏంటంటే మనంతా వైజాగ్ వచ్చింది, వైజాగ్లోనే పెద్ద ఇండస్ట్రీ ఉంది అనిపించింది అందరినీ చూడగానే. గవర్నమెంట్ అంటే చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాలండి, ఇంకా ఆర్టిస్టులను కూడా సపోర్ట్ చేయాలి. సినిమా హిస్టరీ కోసం లోపల చాలా చూసాం, చాలా బాగుంది. హైదరాబాద్ లాగా వైజాగ్ కూడా సినీ రంగం తరలి వస్తే మన ఆర్టిస్టులు కూడా చాలా బాగుంది. కొన్ని స్టూడియోలు రావాలి. ఆర్టిస్టులు ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికోసం ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మనకి కొన్ని విషయాలు తెలియవు, అవి ఇక్కడ బాగా తెలుసుకున్నాం మేము. సినిమా ఎప్పుడు పుట్టింది ఏంటి అనేది మాత్రం క్లియర్గా మనకి వివరించారు. సార్ ఈ ప్రీమియర్ షో ఎలా అనిపించిందో చెప్పండి. చాలా 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 బాగుంది. చాలా స్పెషల్గా ఉంది. ఎప్పుడు ఎవరు కని విని ఎరిగినటువంటి రీతిలో తీశారు. అద్భుతంగా ఉంది. నిజంగా ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. చూస్తే వండర్ అనిపించింది. ధనంజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు విశాఖపట్నం సిటీలో మన టాలీవుడ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్న మీ యొక్క ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి. టాలెంటెడ్ పర్సన్ ఎవరు ఆపలేరు. ఇండస్ట్రీలో వైజాగ్లో ఇప్పుడున్న సోర్స్ ఎక్కడా లేవమ్మా. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎవరవని వైజాగ్ వచ్చి ఖచ్చితంగా చేయవలసిందే. అందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన అభయ్ ధనంజయ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. సార్ ఎలా ఉన్నది సినిమా హిస్టరీ ప్రీమియర్ షో? చాలా బాగుందండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు అంటే చేశారు కానీ ఇంత ప్రయత్నం ఎవరు చేయలేదు. ధనంజయ్ గారు చాలా బాగా చేశారు. సూపర్ అండి. ఎందుకంటే ఎన్నో విషయాలు, తెలియని విషయాలు అన్నీ కూడా బాగా తెలియపరిచారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ తరఫున సపోర్ట్ బాగా కావాలి. వనరులు అన్నీ కూడా మనకి ఇప్పించి షూటింగ్లు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తే మనకు చాలా బాగుంటుందండి. డెవలప్మెంట్ ఉంటుంది. తొందరగా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని మీ ఆర్టిస్ట్గా మీకు కోరుకుంటానండి. మన సినిమాల గురించి చాలా తెలియని విషయాలన్నీ కూడా అందరికీ చెప్పారు. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్న కాన్వర్జేషన్ విధంగా చెప్పడం ద్వారా ప్రేక్షకులకి త్వరగా రీచ్ అయింది. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము ఇక్కడికి వచ్చినందుకు. ఏం తెలుసుకున్నారో చెప్పండి బాబు. సినిమాకి వచ్చే ముందు దాని గురించి తెలుసుకొని, దాని గురించి నేర్చుకొని అప్పుడు రావాలని తెలుసుకున్నాం. సో ఏమీ తెలియకుండా వస్తే మాత్రం నిజంగానే డిసప్పాయింట్ అవుతారు. మనకి, మన ఫ్యామిలీకి అందరికి కూడా ఇబ్బందులు వస్తాయి. సో అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి విషయం మీద నేర్చుకుని అప్పుడు వద్దాం. ఏం చూసారు ఈ సినిమా హిస్టరీలో? సినిమా గురించి మనకు తెలిసింది, బట్ ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. సో అది తెలుసుకోవడానికని వచ్చాను. చాలా బాగా చెప్పారు. ఫస్ట్ నుండి ఈ సినిమా అంతా చూశాను. నాకు చాలా ఉపయోగపడింది. ధనంజయ్ గారు అండ్ వాళ్ళ టీము విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టుల కోసం, టెక్నీషియన్స్ కోసం అద్భుతమైనటువంటి ఒక మంచి సమాచారాన్ని అందించారు. ఈ సమాచారాన్ని అందరూ కూడాను అందుకొని లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి టీం అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా మందికి అప్కమింగ్గా వస్తున్న ఆర్టిస్టులకు కానీ, లేదంటే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ కొంత నాలెడ్జ్ ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత అందులో ఎలా నిలదొక్కోవాలి, ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా
చాలా చిన్న దాంట్లోనే మొత్తం అంతని చూపించేశారు. నాకైతే బాగా నచ్చింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇక్కడికి రావటం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో నేను బ్లాంక్ మైండ్తో వచ్చాను అనమాట. ఐ హ్యావ్ నో ఐడియా. జస్ట్ ఏదో మనం మనీ పే చేసి 2.5 hours ఎంజాయ్ చేసి మనం స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. బట్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళనే కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పడతారు, అదన్నీ మనకు ఒక హిస్టరీ బట్టి ఐడియా వస్తుంది. సో ఇట్స్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్. ఐ గెస్ ఇలాంటివి ఇంకా కంటిన్యూ అయ్యి వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది. మరి ఎలా అనిపించింది ఈ సినిమా హిస్టరీ? 1895 నుంచి ఇప్పుడు 2020 వరకు ఉన్నటువంటి వరల్డ్ ఎక్స్పీరియన్స్ అంతా చూపించారు. బాగుంది. ఏం లేదు, ఇప్పుడు చాలా వరకు 90% నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటే మీరు రావద్దు అని చెప్పినట్టే ఉంది, రమ్మని చెప్పినట్టుగా తెలియదు. ఇప్పుడు ధనుంజయ్ చేసే ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ధనుంజయ్ గారు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు. ఆయనకి సినిమా అనే ఒక ప్యాషన్ ఉన్నా కూడా స్టాండర్డ్గా ఉండిపోయి ఆ తర్వాత ట్రై చేస్తున్నారు. ఆయనలాగా అందరూ చేయాలనేది నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితం నాశనం చేసుకోకుండా ముందు తల్లిదండ్రులకు వాళ్ళకి కావాల్సింది సమకూర్చి ఆ తర్వాత సినిమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి టెన్షన్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళు కూడా ఏదైనా సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయండి. థ్యాంక్ యూ ఆల్ ఫిల్మీ లవర్స్, ధనుంజయ అండ్ టీమ్ అభి ప్రొడక్షన్స్.